6 రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తమిళనాడు రాజకీయాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంటే అధికారాన్ని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ సిద్ధపడుతున్న వేళ, గవర్నర్ పెట్టిన గడువు రేపటితో ముగియబోతున్న వేళ, వీసీకే పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలున్న వీళ్ళ నిర్ణయం ఏంది అన్నది ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ, వాళ్ళు నిర్ణయాన్ని ప్రకటించక ముందే అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి 16 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అండ్ అన్నా డిఎంకే హెడ్ ప్రస్తుతం పళనిస్వామి ఎప్పుడైతే ఆ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారో, ఆ సమావేశానికి డుమ్మా కొట్టి అట్ ద సేమ్ టైం 16 మంది ఎమ్మెల్యేలు వేరే చోట సమావేశమయ్యారు. ఇన్ని రోజులుగా తమిళనాడులో జరుగుతున్న రాజకీయాలతో విసిగిపోయాము అని, విజయ్ని ప్రజలు ఆదరించారు కాబట్టి సంపూర్ణ మెజారిటీ ఇవ్వకపోయినా ఎక్కువ ప్రజల మద్దతు దక్కింది కాబట్టి విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలి, కాబట్టి మేము విజయ్కి మద్దతుగా ఉంటాము అని చెప్పి వాళ్ళు దాదాపు నిర్ణయం తీసుకొని విజయ్ ఇంటికి వెళ్ళి సంఘీభావం ప్రకటించడం కోసం వెళ్ళబోతున్నారు అని లోకల్ నుంచి జాతీయ మీడియా వరకు అందరూ బిగ్ బ్రేకింగ్లు వేస్తూ ఉన్నారు. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, పళనిస్వామి కూడా ట్వీట్ చేశారు, తమిళనాడులో ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వెలువడ్డాయి, కొత్త ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు, త్వరలో ఏర్పాటు కాబోతున్న కొత్త ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు అని చెప్పి. సో అన్నా డిఎంకేకి ప్రస్తుతం 16 మంది ఎమ్మెల్యేలు కనిపిస్తూ ఉన్నాం. ఆ సంఖ్య చివరికి అన్నా డిఎంకేని టీవీక్యూలో విలీనం చేసేంత వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు అన్న కథనాలు కూడా వెలువడుతూ ఉన్నాయి. ఒక పక్క వీసీకే ఇంకా వాళ్ళ సపోర్టు ప్రకటించలేదు, సాయంత్రం ప్రకటిస్తామన్నారు, ఎనీ సెకండ్ వాళ్ళు ప్రకటిస్తారు. అంతకంటే ముందే అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కావడం, విజయ్కు మద్దతుగా నిలవాలని చెప్పి దాదాపు నిర్ణయం తీసుకోవడం. సో అదే జరిగితే అన్నా డిఎంకే ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరిగితే చివరికి ఆ పార్టీ ఉనికి కూడా లేకుండా పోయే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అసలైన అన్నా డిఎంకే మేమే అని చెప్పి వాళ్ళు ఓన్ చేసుకున్నాం కూడా. షణ్ముగం నేతృత్వంలో ఇదంతా జరుగుతూ ఉంది. మరొక వైపు గవర్నర్ కుట్రలు పన్నుతూ ఉన్నారు, విజయ్ని అధికారంలోకి రానియకుండా అని చెప్పి. విజయ్ అభిమానులు తమిళనాడులో 3 ఆత్మహత్య ప్రయత్నం చేశారు, వాళ్ళ పరిస్థితి సీరియస్గా ఉంది. ఈవెన్ విజయ్ కూడా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించవచ్చు అనే వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి. అండ్ ఇది ఒక కొలిక్ వస్తూ ఉంటే మరొక వైపు తమిళనాడు గవర్నర్గా ఉన్న రాజేంద్ర అర్లికర్ నెక్స్ట్ ఈరోజు సాయంత్రం 7:40కి ఏమో కేరళకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఆయన తిరిగి వచ్చేంతవరకు ఈ సస్పెన్స్ కొనసాగచ్చు అనే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఒక పక్క విజయ్కి సంపూర్ణ మెజారిటీ కనిపించబోతూ ఉంది, అండ్ గవర్నర్ ఏమో కేరళకు వెళ్తూ ఉన్నారట. ఒకవేళ అదే జరిగితే మళ్ళీ గవర్నర్ తిరిగి వచ్చేంతవరకు ప్రమాణ స్వీకారం ఆలస్యం అవ్వచ్చు. బట్ ఏది ఏమైనా తీవ్ర ట్విస్టులు చోటు చేసుకుంటూ వస్తున్నటువంటి తమిళనాడు రాజకీయం అనూహ్యమైన ముగింపు దశకైతే ఖచ్చితంగా చేరుకోబోతోంది.